ఈరోజు మనం కణంపుల్ల నాయనార్ కోసం తెలుసుకుందాం. 63 నాయనార్స్ ఉన్నారు కదా. 63 నాయనార్లో వరుస క్రమంలో 46వ నాయనారే కణంపుల్ల నాయనార్, 46th నాయనార్ అన్నమాట. ఇరుకువెళ్ళూరు అనే పట్టణంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. అతడు తన ధనాన్నంతటినీ కూడా భగవంతుని సేవకు మాత్రమే వినియోగించుకోవాలనుకునేవాడు. గొప్ప సద్బుద్ధి కలవాడు. తన అపారమైన భక్తి ప్రపత్తులతో దేవాలయాలలో, శివక్షేత్రాలలో దీపాలు వెలిగిస్తూ శివగానాలు చేస్తూ ఉండేవాడు. పరమశివుడు అతని అపారమైన భక్తిని లోకానికి పరిచయం చేయాలనుకున్నాడు. అతడికున్న సంపదనంతటినీ తొలగించి వేశాడు. ఒకానొక రోజు అతడు చిదంబరానికి వెళ్ళాడు. అక్కడ కూడా తన సేవలను చేస్తూ తనకున్న దాన్ని అంతటినీ కూడా అయిపోయినా తనకున్న ఆస్తులు మరియు అన్నింటినీ అమ్ముకుని వచ్చిన డబ్బులతో సేవను కొనసాగించేవాడు. కేవలం అతను ఉండటానికి ఇల్లు మాత్రమే మిగిలింది. ఇక అప్పటికి తను ఆగిపోక తన సేవని కొనసాగిస్తూనే ఉండేవాడు. తను ఈ సేవను కొనసాగించటానికై గడ్డి కోసుకుని వచ్చి ఆ గడ్డిని విక్రయించి వచ్చిన ధనంతో నెయ్యిని కొని దీపాలను వెలిగిస్తూ ఉండేవాడు. గానం చేస్తూనే ఉండేవాడు. ఇలా గడ్డి కోసుకునేవాడు కాబట్టి కణంపుల్ అనే పేరు వచ్చింది. అలా కణంపుల్ల నాయనార్గా ప్రసిద్ధి చెందాడు. ఒకరోజు గడ్డి కోసుకుని వచ్చి విక్రయం కోసం వెళ్ళాడు. ఎంతసేపు కూర్చున్నా కూడా తన గడ్డి విక్రయం కాలేదు. అతను ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలా అని ఆలోచిస్తుండగా అతనికి తన దగ్గరున్న గడ్డి కనిపించింది. ఆ గడ్డిని తీసుకువెళ్ళి దేవాలయంలోని దీపంలో ఆ గడ్డిని వత్తిగా చేసి వెలిగించాడు. కానీ ఆ గడ్డి తక్కువ కావటం చేత దీపాలు ఎక్కువసేపు వెలగలేదు. వెంటనే సంపద లేనందువలన తన సేవ ఆగిపోకూడదని నిర్మలమైన మనస్సుతో తన శిరస్సును దీపం దగ్గర పెట్టాడు. అలా శిరస్సును దీపం దగ్గర పెట్టిన వెంటనే తన తల వెంట్రుకలు దీపానికి అంటుకొని దగద్దాయమానంగా ప్రజ్వలింపసాగాయి. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యి అతనిని ఆశీర్వదించాడు మరియు అక్కున చేర్చుకున్నాడు. ఈ కణంపుల్ల నాయనార్ కథ. ఈ కథ నుంచి మనం తెలుసుకున్నది ఏంటంటే, భక్తి దాని విశిష్టత. నిజమైన భక్తి అంటే అది మన నిర్మలమైన మనస్సుతోనే ప్రారంభమవుతుంది. అంతేకాని పూజకు మనం ఎన్ని రకాల పూలు పెట్టామా, ఎన్ని ఆభరణాలు దేవునికి తొడిగామా అన్నది కాదు. మనందరం కూడా చక్కగా నిర్మలమైన భక్తిని మనస్సులో నింపుకొని ఎదుటివారిలో ఉన్న దైవాన్ని చూస్తూ మన ధర్మాన్ని మనం పాటిస్తూ భక్తిని చాటుదాం, భగవంతుని పాదాలను ఆశ్రయిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.